మలేసా అంటూ మనవాడు మొదలుపెట్టాడుగా. ఆ సిరీస్ కాపడనమాట. అర్థమై ఉంటుంది కదా మీకు. ఏదైనా ఆంధ్రజ్యోతిలో రకరకాల కథనాలు, తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే ప్రతి నిర్ణయం మీద ఇతగాడి స్కానింగ్ చేసి ఇది అపరాధం, ఇంతటి విశిష్టత, ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి దీనిని ఇలా చేయడం ఏంటి, అలా చేయడం ఏంటి, ఎలా చేయాలి. టీటీడీ బోర్డు ఉంది. బోర్డు కనుక ఏదన్నా రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే దాని మీద కేసులు పెడతారు. ఎందుకు గత ప్రభుత్వంలో ఏయో జరిగినాయి అనే కదా ఇప్పుడు హడావిడి చేస్తాం. సో ఇప్పుడు ఈ ఛానల్కి సంబంధించిన చైర్మన్ని టీటీడీ చైర్మన్గా చేసిన తర్వాత ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ కానీ ఇతర పక్షాలు ఆరోపించినది ఒక ఎత్తు, ఇకపై ఈ పత్రికాధిపతి రాస్తున్నటువంటి కథనాలకి ఎలా స్పందించాలి టీడీపీ కానీ టీటీడీ కానీ అనేది ఇంకొక ఎత్తు. ఇప్పుడు అలిపిరి దగ్గర పెద్ద టౌన్ హాల్ కాదు సారీ పెద్ద వసతి గృహ సముదాయం కడతాను టౌన్షిప్ లాగా అన్నప్పుడు ఆ సమయంలో మనము అప్పుడే తిరుమల వెళ్ళి వస్తూ ఉన్నాం నాకు తెలిసి. అన్నప్పుడు ఆ పైన ఉన్నవి సరిపోవా, కింద ఎందుకు మళ్ళీ కింద కూడా ఒక ప్రశాంతమైన ఇది ఉంటుంది కదా అని మనం చూచాయగా ఒక 2 మాటలు మాట్లాడినట్టు ఇప్పుడు దాని మీద పెద్ద కథనం. అసలు ఈ శాల అంటే స్థపతులు అక్కడ ఉంటారు, వారు విగ్రహాలని చెక్కుతూ ఉంటారు. అలాంటి చోట ఎందుకు పెడుతున్నాడు అనేది అనుమానం వచ్చింది. బట్ ఈ పత్రికాధిపతి ఇందులోంచి ఏమని సందేశం పంపిస్తున్నాడు, ఈ స్టోరీ ద్వారా వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అంటే టీటీడీ చైర్మన్ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఇంకెవరికైనా ఏమంటారు అనుమతి కావాలా. పోయి స్టోరీ అంతా రాసుకొని మళ్ళీ అందులో వైఎస్ నోట్లో పెట్టుకొని చప్పరించడం, వైఎస్ నామస్మరణ చేయటం. గతంలో ఇలానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదో 2 కొండలు చేయబోయారు అది ఇదండి. ఆయన పేరు ఎందుకు ఇప్పుడు ఇక్కడ అట్లా అనుకుంటే మరి దాని గురించి ఎందుకు రాయరమ్మా? 1000 కాళ్ళ మండపాన్ని తొలగించిన చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కదా, దాని గురించి ఎందుకు రాయరు సార్ మీరు? గతంలో ఆయన కూడా ఇలానే చేశారు, దాని తర్వాత అలిపిరి బ్లాస్ట్ జరిగింది అని చెప్పేసి ఎందుకు రాయరయ్యా? అలిపిరి దగ్గర బ్లాస్ట్ జరిగింది అని ముడిపెట్టవచ్చుగా సెంటిమెంట్ని, దాని గురించి ఎందుకు రాయవు మరి? ఈరోజు కూడా అక్కడ అలిపిరి మీద మనం ఒక వీడియో చేసాం తిరుమల వెళ్ళినప్పుడు, కానీ దాన్ని పోస్ట్ చేయలే, మొత్తం కలిసి పోస్ట్ చేద్దాము అని చెప్పేసి. అలిపిరి 1000 కాళ్ళ మండపం తాలూకు అవశేషాలు కొద్దిగా ఎదురుగా కూర్చున్న చోట ఉంటాయి. చాలామంది మర్చిపోయి ఉంటారు అది అక్కడ ఉండేది అని చెప్పేసి. దాని గురించి ఎందుకు రాయవు నువ్వు? ఏదో అట కొండని చూస్తూ ఇక్కడ ఆర్చ్ ఉంటుందట, దేవుడిని చూస్తున్నట్టు బ్యాక్డ్రాప్లో ఇంతటి విశిష్టత కలిగిన దీనిని ఇక్కడి నుంచి కూలగొట్టేస్తామని చెప్పారు. తరలిస్తామని అంటారేమో కానీ. అంటే మనము ఇప్పుడు టీటీడీకి మద్దతు ఇవ్వట్ల, ఈ కథనంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించట్ల. ఇప్పుడు ఎందుకు రాస్తున్నాడు, ఏంటి అతని ఉద్దేశం ఏంటి, మోటివ్ ఏంటి? టీటీడీ చైర్మన్ దిగిపోవాలి, అతను అసమర్థ నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనేది ఈ రాతగాడి ఉద్దేశమా ఏంటి? మరి ఎందుకు ఇలా రాస్తున్నారు? టీటీడీ బోర్డులోని మెంబర్లు అక్కడ అధికారులు వద్దన్నా కూడా అధికారులు అంటే వ్యతిరేకించారట. అధికారులు వ్యతిరేకించుంటారు, ఇక్కడ కాదు సార్ అక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పుంటారు. కాదు నేను ఇక్కడ మాట్లాడదాం అనుకుంటున్నాను అంటాడు ఈయన. అన్న తర్వాత టీటీడీ చైర్మన్ హోదాలో బోర్డు సభ్యులు కూడా అంగీకరించారు అన్న తర్వాత ఈ నిర్ణయాలన్నీ ఈయనకు ఎలా తెలుస్తున్నాయి? హూ ఈజ్ ద సోర్స్ బిహైండ్ దిస్? ఐ థింక్ సమ్ బి రెడ్డి. మీ అందరికీ తెలుసు, ఒక వ్యక్తి గతంలో అంటే ఇప్పుడు బోర్డు మెంబరు, గతంలో బోర్డు మెంబర్ కాని వ్యక్తి చాలా ఇదిగా ప్రవర్తించేవాడు అంటారు. ప్రవర్తిస్తే దాని మీద ఆరోపణలు వస్తాయి, కానీ మనకున్న మీడియా బలంతో దాన్ని అసలు బయటికే రానివ్వం. కానీ ఇప్పుడు టీటీడీ నిర్ణయాలు వరుసగా ఈయనే రాత్రనాడు, ఎవరు రాయట్లా, వరుసగా వివాదాస్పదం అవుతున్నాయి అంటాడు. ఎవరు చేశారు? ఈయనే కదా, ఆంధ్రజ్యోతే కదా, యనమల రామకృష్ణుడిది, జంగా కృష్ణమూర్తిది. ఇప్పుడు దీన్ని అంటే ఏమి ఆశించి రాసిస్తున్నట్టు? కూటమిలో లోకలొకల లకలకలకలక అంటూ బయలుదేరింది ఆ చంద్రముఖి కూటమిలో. నాకైతే అదే అనిపిస్తుంది. మీరైతే ఖచ్చితంగా ఆ స్టోరీ చూసిన తర్వాత నేను చెప్పింది నిజము అని నమ్ముతారు అని ఆశిస్తూ